ఇట్లా బండిలో వస్తూ ఉంటే బండి తోలుకొని ఈరోజు ఫిబ్రవరి 14 కదా. ఈ జనాలు ఉంటారు కదా జోడీలో, వాళ్ళు పోయేదాన్ని చూసి నాకు నవ్వు వచ్చాయి. ఎందుకబ్బా అంటే ఈ లవ్ అనే కాన్సెప్టే రాంగ్. నా లెక్కలో ఓయే వరకు బిండే లవ్ ఇంటికి రాదు, ఇంటి వరకు వచ్చే ప్రేమ ఓయే వరకు పోదు. ఈ చైనాలో ఏడో పల్లెల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా ఇష్టపడి మేమిద్దరం కలిసి బతుకుతాం, మాకు పెళ్లి చేయాలని అడిగినారంట. అయితే ఇద్దరిలో ఒప్పుకోలేదని చెప్పి లాస్ట్కి దగ్గరలో ఉండే గుట్ట ఎక్కి దుంకి చచ్చిపోయినారంట. అయ్యో అన్యాయంగా 2 ప్రాణాలు బాయినే, మనం వీళ్ళ గుర్తుడికి ఏమన్నా చేయాలని చెప్పి కొన్ని రోజా పూలు అవి ఇవి ఎత్తుకుపోయి ఆ గుట్టకు పైన ఈ లవ్ సింబల్ చేస్తారు కదా, దాన్ని ఎత్తుకొని పోయి చేసి ఈ లవ్ సింబల్ చేస్తారు కదా, ఈ లవ్ సింబల్ చేస్తారు చూడు ఇట్లా, దాన్ని ఎత్తుకుపోయి ఆడబెట్టి డెకరేట్ చేసి వాళ్ళ మనకు శాంతి కలిగినని చెప్పి పూజ చేసినారంట. నాకు అర్థం కాదు ఏంటంటే ఇద్దరు చచ్చిపోయినాక పుట్టిండే లవ్ ఇద్దరిని కలిపి ఎట్లా బతకనిస్తుంది అబ్బా అని నా డౌట్. ప్రేమ ఓకే, విశ్వాసం ఓకే, ఒకరు అభిమానించడం ఓకే, ఈ లవ్వే అర్థం కాల. ఆలోచించ ఆ పిల్లగాని పేరులో ఉండే లాస్ట్ అక్షరము ఆ పాప పేరులో ఉండే లాస్ట్ అక్షరము తీసి కలిపితే అది లవ్ అయిందంటబ్బా. వాళ్ళ పేర్లు ఎట్లే ఉంటాయి కదా తిక్కలుగా, అట్లా వచ్చిండేదంట లవ్. నాకు అర్థం కాల.